హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ శ్రీ యూట్యూబ్ ఛానల్. రోజు మేము ఏంటి మాల్ వెళ్తున్నాం. హలో ఎవ్రీవన్. ఈరోజు సూపర్ శ్రేయాన్ అయితే శరత్ సిటీ క్యాపిటల్ మాల్, అదేనండి ఏఎంబి మాల్లో ఉన్న గేమ్స్ అన్నీ మీకు చూపించబోతున్నాడు. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయండి. ఏఎంబి మాల్లో ఉన్న గేమ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. హైదరాబాద్లో ఇంకా చాలా మాల్స్ ఉన్నాయి కదండి. అన్ని మాల్స్లో కన్నా కూడా ఏఎంబి మాల్లో ఉన్న గేమ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. చాలా కొత్తగా ఉన్నాయి. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. శ్రియాన్ అయితే ఏఎంబి మాల్లో చాలా ఎంజాయ్ చేశాడండి. చాలా గేమ్స్ ఆడుకున్నాడు. ఏఎంబి మాల్లో అసలు ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ గేమ్స్ ఆడాలంటే మనం ఎంత అమౌంట్ పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే మా పిల్లలిద్దరూ కూడా అక్కడ బోట్ రైడింగ్ ఉంది. అన్ని గేమ్స్ కన్నా కూడా శ్రియాన్కి సాన్వికి ఇద్దరికి ఆ బోట్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అండి. అంటే పిల్లలకి అది చాలా కొత్తగా బాగుంటుంది కదా. సో అందుకని ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళిద్దరూ కూడా ఆ బోట్ రైడింగ్ అయితే చేస్తున్నారండి. బోట్ ఎక్కేశారు. వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ పిల్లలు ఎక్కి కూర్చుంటే చాలు, అదే ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో ఒక రౌండ్ మొత్తం అలా తిప్పి వాళ్ళని మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేసేస్తారు. దీని చుట్టూ కూడా చాలా యానిమల్స్ బొమ్మలు అయితే పెట్టారండి. కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది చూడ్డానికి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇదివరకైతే పేరెంట్స్ని కూడా ఎవరో ఒక పేరెంట్ని, మదర్నైనా ఫాదర్నైనా ఎవరో ఒకరిని పిల్లలతో పాటు ఎక్కనిచ్చేవారండి. ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే లేదంట. ఓన్లీ పిల్లల్ని మాత్రమే ఎక్కనిస్తున్నారు, పేరెంట్స్ని అయితే ఎక్కనివ్వట్లేదండి ఇప్పుడు. మనం పిల్లలతో ఈ గేమ్స్ అన్నీ ఆడించాలంటే ఫస్ట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మనం ఒక కార్డ్ అయితే తీసుకోవాలండి. మనము ఒక 1000 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయిస్తే గనుక ఒక 11 గేమ్స్ మనం పిల్లలతో ఆడించవచ్చండి. అలాగే మనం ఒక 1500 పెట్టి రీఛార్జ్ చేయిస్తే ఒక 18 గేమ్స్ వరకు మనము ఆడుకోవచ్చు అనమాట. అలాగే 2000 పెట్టి మనం రీఛార్జ్ చేస్తే ఒక 26 గేమ్స్ అయితే పిల్లలు ఆడుకోవచ్చు అనమాట. ఇలా ఇంకా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయండి. మనకు నచ్చిన ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసినంత మాత్రాన అన్నీ ఒకటే రోజు ఆడేసుకోవాలి అని అయితే ఏముండదండి. మనం ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు పిల్లలు ఆడలేదు, ఇంకా అందులో అమౌంట్ ఉండిపోయినా కూడా నో ప్రాబ్లం అనమాట. ఒక 1 ఇయర్ వరకు మనకు అది వ్యాలిడ్ ఉంటుంది. 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వచ్చి కూడా మనం మళ్ళీ ఆ అమౌంట్ని అయితే యూస్ చేసుకుని పిల్లలతో గేమ్స్ అయితే ఆడించవచ్చండి. ఇంకా శ్రియాన్ అయితే బోట్ రైడింగ్లోనే ఉన్నాడు. చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు బోట్ రైడింగ్ని. పిల్లలకైతే ఈ ఏఎంబి మాల్లో ఉన్న ప్లే జోన్ అయితే ఒక డిఫరెంట్ వరల్డ్ లాగే ఉంటుందండి. అక్కడ గేమ్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి కదా. ఇంకా పిల్లలు అక్కడికి వెళ్ళారంటే ఇంకా అన్ని రకాల గేమ్స్ అయితే ఆడేస్తారండి. శ్రియాన్ బోట్ రైడ్ కూడా అయిపోయిందండి. మొత్తం అదంతా ఒక రౌండ్ వేసేసి వచ్చేసాడు శ్రియాన్ అయితే. తర్వాత గేమ్స్ ఉన్న ఫ్లోర్లోనే ఇలాంటి వెహికల్స్ అయితే ఉంటాయండి. పిల్లల్ని వీటి మీద ఎక్కించుకొని వాళ్ళు మొత్తం ఆ ఫ్లోర్ అంతా రౌండ్ వేసి తీసుకొస్తారనమాట. సో ఇది ఎక్కడమంటే శ్రియాన్కి చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా సరే అది ఎక్కేస్తానంటాడు. అందుకని బోట్ రైడ్ అవ్వగానే బయటకు వచ్చేసి ఇదైతే ఎక్కేశాడండి శ్రియాన్. దీనికైతే ఒక రౌండ్కి 100 రూపీస్ తీసుకుంటారండి. ఒక రౌండ్ అంటే మొత్తం ఆ ఫ్లోర్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తారన్నమాట. ఏఎంబి మాల్ అయితే చాలా పెద్ద మాల్ అండి. అక్కడ షాపింగ్ చేసుకోవాలన్నా కూడా చాలా షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చాలా వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ అయితే అక్కడ అవైలబుల్గా ఉంటాయండి. నేను మా పిల్లలిద్దరికీ కూడా, సాన్వికి శ్రియాన్కి అయితే ఎక్కువగా షాపింగ్ అయితే ఏఎంబి మాల్లోనే చేస్తానండి. అక్కడ మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ అయితే దొరుకుతాయండి ఏఎంబి మాల్లో. శ్రియాన్‌ది ఆ రైడ్ అయిపోయిన తర్వాత వెంటనే కార్ ఎక్కేసాడు. సేమ్ ఈ కార్ కూడా అంతేనండి. ఆ ఫ్లోర్‌లో అంతా ఒక రౌండ్ వేస్తారనమాట. దీనికి కూడా ఒక రౌండ్‌కి 100 రూపీస్ తీసుకుంటారండి.
పిల్లలకి రిమోట్ కార్ అది. పక్కనే ఆ అబ్బాయి రిమోట్ ప్రెస్ చేసుకుంటూ ఆయన వెళ్తారనమాట. పిల్లల్ని అలా తీసుకువెళ్తారు. ఏఎంబీ మాల్‌లో మూవీ థియేటర్స్ అయితే చాలా బావుంటాయండి. మిగిలిన మాల్స్‌లో ఉన్న థియేటర్స్‌తో కంపేర్ చేస్తే గనక ఏఎంబీ మాల్‌లో థియేటర్స్ అయితే సూపర్బ్ అనే చెప్పాలి. చాలా నీట్‌గా, చాలా క్లాస్‌గా చాలా బావుంటాయండి థియేటర్స్ అయితే. తర్వాత మళ్ళీ శ్రియాన్ గేమ్స్‌లోకైతే వచ్చేసాడండి. ఇక్కడ ఇది ట్రైన్ అనమాట. ఈ ట్రైన్‌లో ఇలా రకరకాల మోడల్స్ ఉంటాయి. కార్ అని, వ్యాన్, స్కూల్ బస్ ఇలా అన్ని మోడల్స్ ఉంటాయి. పిల్లలు ఎవరికి ఏది నచ్చితే దానిలో వాళ్ళని కూర్చోపెడతారు. మనం ఆల్రెడీ రీచార్జ్ చేయించుకొని ఉన్నాం కాబట్టి ఇది ఒక గేమ్‌లాగా ఆ రీచార్జ్‌లోనే వస్తుందనమాట. ఈ రౌండ్ అయితే ఒక 3 మినిట్స్ ఉంటుందండి. 3 మినిట్స్ వరకు పిల్లల్ని అలా రౌండ్ వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ ట్రైన్‌లో సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయండి. పిల్లల రైమ్స్ ఉంటాయి కదా! ఆ రైమ్స్ ప్లే చేస్తారు. సో, పిల్లలు చక్కగా ఆ రైమ్స్ వినుకుంటూ అలా రౌండ్ వేస్తారనమాట. తర్వాత అది అయిపోయిన తర్వాత శ్రియాన్ ఇక్కడికొచ్చి హార్స్ ఎక్కేసాడు. ఈ హార్స్‌కి కూడా మనం ఒకసారి కార్డ్ అయితే స్వైప్ చేయాలండి. కానీ ఒక్కరు కార్డ్ స్వైప్ చేసినా కానీ ముగ్గురు పిల్లలు ఎక్కచ్చు. ఒక్కసారి కార్డ్ మేము స్వైప్ చేశాము. అప్పుడు ఇద్దరు పిల్లలు కూడా శ్రియాను, ఇంకొక పాప వాళ్ళిద్దరూ కూడా ఒక రౌండ్ వేసేశారు. అదయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాప వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకొకసారి కార్డ్ స్వైప్ చేశారు. సో, మళ్ళీ శ్రియాను, ఆ పాప ఇద్దరూ కలిపి ఇంకొక రౌండ్ వేశారు. సో, ఈ హార్స్ దగ్గరైతే ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఒకరు స్వైప్ చేస్తే ముగ్గురు పిల్లలు కూడా చక్కగా రౌండ్ వేయొచ్చు. వేరే వాళ్ళు కూడా ప్లేస్ ఖాళీగా ఉంది అని చెప్పేసి ఆ పాపనైతే హార్స్ మీద కూర్చోపెట్టారు. ఇంకా ఆ రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకా శ్రియాన్ ఇక్కడ బాల్స్ దగ్గరికొచ్చేసాడు. ఇది కూడా మనం ఒకసారి కార్డ్ స్వైప్ చేసి పిల్లల్ని ఆ బాల్స్ రూమ్‌లోకి పంపించాలి. బాల్స్ పడుతూ ఉంటాయన్నమాట. వాటిని పిల్లలు ఫాస్ట్‌గా అక్కడ హోల్ కనిపిస్తుంది కదా! అందులో అయితే వేసేయాలండి. అందులో వేసేస్తే మనకి పిల్లలు ఫాస్ట్‌గా వేసేస్తే గనక మనకి కొన్ని టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్ తీసుకెళ్ళి మళ్ళీ మనము బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఏదో ఒక టాయ్ సెలెక్ట్ చేసుకోమంటారనమాట. మనకొచ్చిన టికెట్స్ బట్టి మనము టాయ్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇదైతే మా అమ్మాయి ఆడుతుందండి ఈ గేమ్. ఈ గేమ్ ఏంటంటే అక్కడ మినియన్స్ అలా బయటకొస్తూ ఉంటాయి. దాన్ని హ్యామర్‌తో వీళ్ళు హిట్ చేస్తూ ఉండాలనమాట. పిల్లలు హిట్ చేస్తూ ఉంటే మళ్ళీ మినియన్ అలా బయటకొస్తూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు హ్యామర్‌తో కొట్టాలి. అది ఈ గేమ్. పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మా పాప చాలా సీరియస్‌గా ఈ గేమ్ అయితే ఆడేస్తూ ఉంది. ఏఎంబీ మాల్ ప్లే జోన్‌లో అయితే ఇంకా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి. కానీ మా పిల్లలు చిన్నవాళ్ళు కదా! అందుకని మేము అవన్నీ ఆడించలేదు. అంటే అవన్నీ పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. కొంచెం పెద్ద పిల్లలు ఆడాలి. శ్రేయాన్ చిన్నోడు కదా! మోస్ట్‌లీ 5 ఇయర్స్ లోపు వాళ్ళని ఆ గేమ్స్ అయితే ఆడనివ్వట్లేదు. పిల్లలు ఆడుకునేవి ఈ టైపు గేమ్స్ అయితేనే చిన్న పిల్లల్ని ఆడనిస్తారు. పెద్దవాళ్ళు ఆడుకునే గేమ్స్ కూడా అయితే చాలా ఉన్నాయండి. పెద్ద పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఏఎంబీ మాల్‌కి చక్కగా వెళ్ళొచ్చు. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అక్కడ ఫ్లై జోన్ కూడా ఉంది. ఇవన్నీ కొంచెం పెద్ద పిల్లల్ని మాత్రమే అలౌ చేస్తున్నారండి. చిన్న పిల్లలకైతే జస్ట్ ఈ గేమ్స్ వరకు మాత్రమే ఆడుకోవడానికున్నాయి. నెక్స్ట్ ఇది వాటర్ గన్ అండి. శ్రియాన్ ఫేవరెట్ గేమ్ అనమాట ఇది. చాలా సేపు అక్కడే ఉండి ఆ వాటర్ గన్ ఆడుతూనే ఉన్నాడు. అక్కడి నుంచి రమ్మన్నా కూడా రాడు. చాలా ఇష్టం తనకి. ఆ వాటర్ గన్ ఆడడం కోసమే ఎక్కువగా మాల్‌కెళ్దాం అంటాడు. శ్రియాన్ అయితే ఏఎంబీ మాల్‌లో చాలా ఎంజాయ్ చేశాడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. శ్రియాన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.